ఈరోజు దేవుని వాగ్దానము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 5వ వచనము. దేవుడు మనల్ని మేలుతోని తృప్తిపరుస్తున్నాడండి. ఆయన మేలులు ఎంత గొప్పవంటే, ఎంత ఉన్నతమైనవంటే, మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో అది మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడండి. కొన్నిసార్లు మనకి ఆ సమయంలోనే అది జరగకపోతే మంచిది. కానీ మనకి తెలీదు అది జరిగితే మంచి జరుగుతదని మనం అనుకుంటాము. కానీ దేవుడు మన జీవితంలోని ఏ సమయంలో ఏమివ్వాలో, ఏది మనకు కావాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసండి. అందుకే ఆయన మేలులు ఎలా ఉంటాయంటే తృప్తిపరుస్తాయంట మనల్ని. ఎంతగా తృప్తిపరుస్తాయంటే, దేవా అందుకే నా జీవితంలో కొన్నిసార్లు ఆ ఆలస్యాన్ని అనుమతించావా? ఆ సమయంలో నీ కార్యం జరిగితే నేను ఇంత సంతోషించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఈ కార్యం జరిగించి నా జీవితంలో మీరు నాకు మేలు నింపారు ప్రభా, నన్ను మేలుతో మీరు తృప్తిపరుస్తున్నారు ప్రభా అని ఆయన్ని స్తుతించే విధముగా, ఆయన్ని ఘనపరిచే విధముగా మనల్ని తృప్తిపరిచే దేవుడండి. ఆయన మేలులు మనం మరువలేమండి. అంత గొప్ప మేలులతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. మనము మనము గత సంవత్సరంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో శ్రమలు గుండా మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడు వాటి నుండి మనల్ని విడిపించి అనేకమైన మేలును మన జీవితంలో జరిగించాడండి. కన్నీరు వచ్చినప్పుడు మనల్ని ఓదార్చే దేవుడండి. బాధ కలిగినప్పుడు మనల్ని ఓదార్చే దేవుడండి. మనకు కష్టం అనిపించినప్పుడు మనకి సంతోషాన్ని, ఆ సమయంలో నా కష్టాన్ని ఆయన తీసుకుని సంతోషాన్ని ఇచ్చే దేవుడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమండి. మన దేవుడు ఉన్నతమైన దేవుడు. ఎంత ఉన్నతమైన దేవుడు అంటే మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన మేలులతో మనల్ని తృప్తిపరిచి మనల్ని ఉన్నతంగా నిలవబెట్టుకున్న దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకునే వారిగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.